న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా లయన్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరం సుంకరపాలెం శ్రీరవి కాలేజీలో ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా లయన్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరం సుంకరపాలెం శ్రీరవి కాలేజీలో ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం శుభ పరిమాణమని అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన 5 లక్షల రూపాయలను బుజ్జిబాబు చేతుల మీదుగా లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలుపుడి వెంకటరమణ, బాబీ, వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు నడింపల్లి వినోద్, సతీష్, రాజు, పెద్దిరెడ్డి రవి, పంపన శ్రీనివాసరావు, చక్రవర్తి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ వారిచే 50 యూనిట్ల రక్తం సేకరించారు. అన్న లైట్ ఆర్పండి ఒకసారి. మళ్ళీ సార్ లయన్స్ క్లబ్ ప్లస్ రోడ్డు మూడు క్లబ్లు లక్ష రూపాయలు కలెక్ట్ చేసాం. 3 క్లబ్లా? ఓకే మరి ఈరోజు మన రవి కాలేజ్ యాజమాన్యం ఏదైతే బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి లయన్స్ క్లబ్ గవర్నర్ గారు, మరి పెద్దలు బాదం బాలకృష్ణ గారు, మరి వినోద్ గారు, మన లయన్స్ క్లబ్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఈరోజు రవి కాలేజీ తీసుకోవడం జరిగింది. మరి అన్నదానం తర్వాత గొప్పది రక్తదానం. దాంట్లో ఈ లయన్స్ క్లబ్ ద్వారా ప్రధానంగా ఈరోజు స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున రక్తదానం చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఇటీవల విజయవాడలో బుడమేరు గట్టు దిగిపోవడం వల్ల వరద వల్ల సుమారు 6 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడటం మనందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా 10 రోజులు కూడా అక్కడ కలెక్టరేట్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అందరినీ తీసుకుని ఆ వరద బాధితుల్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా చూసాం. అటువంటి దానికి ఈరోజు మన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న లయన్స్ క్లబ్ సుమారు 4 క్లబ్లు అమలాపురం కానీ, మన కాకినాడ నుంచి కానీ, మన యానం నుంచి కానీ అనేక మంది సుమారు 5 లక్షల రూపాయలు క్లబ్ ద్వారా డొనేట్ చేసి ఏదైతే విజయవాడలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఏదో ఎంచుకుని ఆ స్కూల్కి పిల్లలకి బుక్స్ కానీ దానికి కావాల్సిన వసతులు కానీ ఏర్పాటు చేయాలని మానవతా దృక్పథంతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన రవి కాలేజీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు. ఏదైతే ఈ వరద బాధితులకి అనుకోని విధంగా మరి నష్టం జరిగింది, ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యంత్రాంగం అంతా కూడా మరి ఎప్పుడూ వాటర్ సప్లై కానీ అనునిత్యం పర్యవేక్షణ చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది, ప్రాణ నష్టాలు లేకుండా ఈరోజు ఒక విజయవంతంగా ఆ డిజాస్టర్ని మేనేజ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 కోట్లు సీఎం సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆదుకున్నారు. ఎంతో పెద్ద మనసుతో ఈ వరదల్లో ఇబ్బంది పడ్డారు వారందరికీ కూడా పెద్ద మొత్తంలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వీస్ చేశారు. కాబట్టి దాంట్లో భాగంగా మీరందరూ కూడా మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు అక్కడ ఉన్న స్కూల్కి ఇవ్వడం అనేది సామాన్య మంచి మనసుతో చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాత్రదారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, యువకులు ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పరిసర ప్రాంత నాయకులు, ప్రజలు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. రామన్నగూడు యువత నియోజకవర్గ నాయకులకు ఆలయంలో కండువాలు వేయించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ముందుగా నాయకులకు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని భోజనాలు వడ్డించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, యువకులు ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పరిసర ప్రాంత నాయకులు, ప్రజలు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. రామన్నగూడు యువత నియోజకవర్గ నాయకులకు ఆలయంలో కండువాలు వేయించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ముందుగా నాయకులకు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని భోజనాలు వడ్డించారు. పెట్టించుకున్నారు పోతే అదరికి వెళ్ళిపోండి. పెట్టండి అంటే లోడింగ్ ఏంటి బేస్ ఆర్డర్ కూడా పెట్టండి. తెచ్చారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకి గురవుతున్నారని, వెంటనే డ్రైనేజీ గుండా నీరు వెళ్లేలా చేయాలని స్థానిక ప్రజలు, వర్తకులు కలిసి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకి గురవుతున్నారని, వెంటనే డ్రైనేజీ గుండా నీరు వెళ్లేలా చేయాలని స్థానిక ప్రజలు, వర్తకులు కలిసి శుక్రవారం
స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గతంలోని డ్రైనేజీ గుండా వర్షం నీరు అంతా వెళ్లేదని, అయితే యానం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 ఎకరాల మంచినీటి చెరువుకు లీజుకు ఇవ్వడంతో డ్రైనేజీ మూసుకుపోయిందని స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు వివరించారు. స్పందించిన బుచ్చిబాబు ఫోన్లో అధికారులతో మాట్లాడుతూ వెంటనే డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచి నీరు వెళ్లేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బైపాస్ వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ సేవలు అందుబాటులోకి రావడం జరిగిందని క్రెడాయి అధ్యక్షులు విజయరామకృష్ణ పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ సేవలను ఏపీలో విస్తృతపరిచే క్రమంలో కాకినాడలో క్రెడాయి అధ్యక్షులు విజయరామకృష్ణ తదితరులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలను విస్తృతపరుస్తూ ఏపీలో ఇప్పటికే 27 శాఖలను ప్రారంభించామని చెప్పారు. కాకినాడలో హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. ఈ వ్యాపార సంస్థలో 10 శాఖలను ప్రారంభించి మొత్తం 38 శాఖలుగా ఖాతాదారులకు సేవలు అందించాలని నిశ్చయించుకున్నామని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తగినంత సిబ్బందితో ఏపీలో 4800 కోట్లతో వ్యాపారం లావాదేవీలు జరుగుతున్నాయని, డిపాజిట్లు 800 కోట్లు, అడ్వాన్సులు 45 కోట్లు తగినంత సిబ్బందితో ఖాతాదారులకు మిత్రుల సేవలు అందిస్తున్నామంటూ తెలిపారు. కాకినాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ సేవలు అందుబాటులోకి రావడం జరిగిందని క్రెడాయి అధ్యక్షులు విజయరామకృష్ణ పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ సేవలను ఏపీలో విస్తృతపరిచే క్రమంలో కాకినాడలో క్రెడాయి అధ్యక్షులు విజయరామకృష్ణ తదితరులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలను విస్తృతపరుస్తూ ఏపీలో ఇప్పటికే 27 శాఖలను ప్రారంభించామని చెప్పారు. కాకినాడలో హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. ఈ వ్యాపార సంస్థలో 10 శాఖలను ప్రారంభించి మొత్తం 38 శాఖలుగా ఖాతాదారులకు సేవలు అందించాలని నిశ్చయించుకున్నామని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తగినంత సిబ్బందితో ఏపీలో 4800 కోట్లతో వ్యాపారం లావాదేవీలు జరుగుతున్నాయని, డిపాజిట్లు 800 కోట్లు, అడ్వాన్సులు 45 కోట్లు తగినంత సిబ్బందితో ఖాతాదారులకు మిత్రుల సేవలు అందిస్తున్నామంటూ తెలిపారు. On the dais is Jyot Prajwal Chayatna post. మీరు ఒకసారి సెకండ్
గ్రహస్నాన్నపతిష్ఠురైదు అయం ముహూర్త శుముహూర్తో అస్తూమ్మ శతమానం భవతి శతాయ ప్రతిరేంద్రగే ఆయుష్యేవేంద్రగే ప్రతిష్ఠతే ఉన్నతాధికార దినదినాభివృద్ధిరస్తు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ సంవత్సరం జరుపుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ కాకినాడలో జోనల్ మేనేజర్ గారు ఎలాగైనా మనం ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయాలి. 91th year లో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్. దీనికి సహకారం అందించిన కాకినాడ ప్రజలకి అలాగే క్రీడా సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా మా మహా బ్యాంక్ ఫ్యామిలీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Now I request to the Mr. Venkatesh Garu, the branch manager of Bank of Maharashtra Housing Finance branch manager, please come on the house. ఇంత క్యాలిబర్ వ్యక్తి మా సార్ కావాలని కడప బ్రాంచ్ ఆయన చేతులు చేయించారు, సమలాపురం బ్రాంచ్ కూడా ఆయన చేతులు చేయించారు. సో హ్యాండ్ మంచిదని సో వన్స్ అగైన్ మా సార్ పట్టుబట్టి కాకినాడ చేనేత హస్తకళా ప్రదర్శన స్టాల్స్ ను ప్రారంభించిన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ చేనేత హస్తకళా ప్రదర్శన స్టాల్స్ ను ప్రారంభించిన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దేశవ్యాప్తంగా 40 మంది డ్వాక్రా మరియు చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శన మరియు అమ్మకాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్టాల్ ప్రతినిధులు ఆదినారాయణ, సింహాద్రి, సురేష్లు మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి తయారు చేయబడిన పోచంపల్లి, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఫ్యాన్సీ, ఖాదీ, కాటన్ ప్రింటెడ్ చీరలు, దుప్పట్లు, నైటీలు ఉత్పత్తిదారులకే మా వద్ద దొరుకుతాయని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇంటి ముందు నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. మలికిపురంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇంటి ముందు నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. మలికిపురంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత 4 నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి అప్పుల పాలై దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నామని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇసుక కొరత విషయంపై వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇసుక కొరతతో కేవలం భవన నిర్మాణ కార్మికులే కాకుండా పెయింటింగ్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, ట్రాక్టర్ వర్కర్స్, సెంటరింగ్ మరియు కార్పెంటరీ వర్కర్స్ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే దేవవరప్రసాద్ స్పందిస్తూ ఇసుక విధానం అమలు చేయడంలో తమ ప్రభుత్వం కాస్త జాప్యం చేయడం వాస్తవేనని అంగీకరించారు. కానీ పూర్తి మార్గదర్శకాలతో త్వరలోనే ఇసుక కొరత లేకుండా చూసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఈ భవన నిర్మాణ కార్మికులకు ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డు ఉందని, దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వెంటనే తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. రైతు భూములు ఇసుక తీసుకుని సొంత పునాదులు కట్టడానికి కొంచెం అవకాశం ఉంది సార్. 4 నెలలు అయిందండి. వాళ్ళకి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు పట్టిపోయేలా ఉన్నారండి. ఆ పరిస్థితి వచ్చేసిందండి మాకు. ఇవ్వాలి మాకు డ్రైవర్లు, నిజంగా డ్రైవర్లు వాళ్ళ భార్యలు వాళ్ళు చాలా మాకు రోజు ఫోన్ చేసి ఇదేంటండి అని బాధపడుతున్నారండి. డ్రైవర్లు కూడా చాలా దీన పరిస్థితిలో ఉందండి. ఓనర్ల పరిస్థితి కూడా అదే పరిస్థితికి వచ్చేసిందండి. ఇవాళ రేపు అంటే 4 నెలల నుంచి మనం తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారు సహకరిస్తారా తిరుగుతున్నామండి. కానీ మా పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ రేపు పట్టుకుపోయేలా ఉన్నారండి ఫైనాన్స్ వాళ్ళు అందరూ దాకా. ఆ పరిస్థితికి వచ్చిందండి సార్. దయించి మీరు కొంచెం మాకు అవకాశం చేసి పెట్టండి సార్. అలాగే నీ పరిస్థితి నేను అర్థం చేసుకుని టైం టు టైం జరిగే విషయాలన్నీ వివరిస్తాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి రూల్స్ టక్కమని వచ్చేసింటే ఇబ్బంది ఉంటుంది. వేస్తున్నాం, అడుగుతున్నాం, అందరినీ అడుగుతున్నాం. మంత్రి దగ్గరికి వెళ్ళా, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా, సెక్రటరీ దగ్గరికి వెళ్ళా.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనడానికి 100 రోజులు అందించిన సంక్షేమ పాలనే నిదర్శనమని అన్నారు. ఇటీవల వరదలకు సంబంధించి విజయవాడ అతలాకుతలమై విపత్కర పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని ప్రజలకు నేనున్నానంటూ భరోసాను కల్పించి వేగవంతమైన సేవలను అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం ఏలూరు వరద నీటితో పూర్తి గ్రామానికి పోవడంతో సాక్షాత్తు సీఎం గ్రామాన్ని సందర్శించి బాధితులకు భరోసానిచ్చి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి అకౌంట్కి వరద బాధితుల సహాయార్థం అందజేయడం జరిగిందని చెప్పారు. ఒక్కసారిగా పెన్షన్ ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సాల్వలతో సత్కరించారు. మీడియా సోదరులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో అపూర్వంగా ఆదరిస్తున్నటువంటి జగ్గంపేట గ్రామ ప్రియతమ సోదరి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి అభిమానంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజులు పాలన పూర్తి చేసుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మన్నన పొందినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా వేదిక. ఈ ప్రజా వేదిక అన్నది ఉపన్యాసం తక్కువగా ఉండాలి, ప్రజల నుంచి అభిప్రాయాలు ఎక్కువగా రావాలి. అది భవిష్యత్ ప్రణాళికతోటి ప్రభుత్వం మరింత మంచి ప్రభుత్వంగా మీ అందరికీ ఉపయోగపడడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. మేము ఊరినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం, ఈ 100 రోజుల పాలనలోని ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, మనం మంచి చేసినవా చెడు చేసినవా, 100 రోజులు అయ్యింది కాబట్టి తర్వాత ఏం చేయాలి, ప్రజా అవసరాలు ఏంటి తెలుసుకోండి అని చెప్పి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని అధికారాన్ని మీ దగ్గరికి పంపడం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా వేదిక. అయితే అది మీ అదృష్టం నా అదృష్టంలో తెలియదు, కానీ మీతో సుదీర్ఘ కాలం గడిపినటువంటి ఒక నాయకుడిగా, ఎక్కువ కాలం జగ్గంపేటలో మీతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అనుభవం అవకాశం నాకు ఉన్నాయి. కాబట్టి మీ అవసరాలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటే భవిష్యత్తులో, లేకపోతే ఈ ఉపన్యాసాలు తప్పడంతో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెనకాల చూసుకుంటే పరిస్థితి మీకు ఉంటుంది. ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిర్ణయించేటటువంటి ప్రజా వేదిక అనే కార్యక్రమం ద్వారా మేము ముందుకు వచ్చాం. ఇది మంచి ప్రభుత్వమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం మీ దగ్గర ఉంది. నువ్వు కాదు నాకు చెప్పడం, అక్కడేం చెప్పాలి. ఈ ప్రభుత్వం, ఈ నాయకుడు మమ్మల్ని ఆదుకుంటాడనేటటువంటి విశ్వాసం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే దిశగా పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు గాను మంత్రి సుభాష్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం రామచంద్రపురం మండలం బెల్ల గ్రామంలో బెల్లలాకుల దగ్గర ఉన్న వెంకన్నబాబు గుడి ప్రక్కన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ల గ్రామం నుంచి కందులపాలెం గ్రామం వరకు 94.50 లక్షల రూపాయల అంచనా విలువలతోని బీటీ రోడ్లు ద్రాక్షారామ గ్రామం నుంచి వెల్ల గ్రామం వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే దిశగా పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు గాను మంత్రి సుభాష్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం రామచంద్రపురం మండలం బెల్ల గ్రామంలో బెల్లలాకుల దగ్గర ఉన్న వెంకన్నబాబు గుడి ప్రక్కన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ల గ్రామం నుంచి కందులపాలెం గ్రామం వరకు 94.50 లక్షల రూపాయల అంచనా విలువలతోని బీటీ రోడ్లు ద్రాక్షారామ గ్రామం నుంచి వెల్ల గ్రామం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయంటూ తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామంటూ సత్యానందరావు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి గురువారం రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మరు చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లివారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుంచి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువుని తిన్నా ఆనవాలు కలమట్లేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన చెరువు, కడియం ప్రాంతాల్లో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి గురువారం రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మరు చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లివారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుంచి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువుని తిన్నా ఆనవాలు కలమట్లేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన చెరువు, కడియం ప్రాంతాల్లో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. అంటే 4:30 లోపు పెట్టాలి. మళ్ళీ 4:30 మేడం గారు బయటికి బయలుదేరుతారండి. ఆవిడ ఈ లోపల పెట్టారండి. గుమ్మని సౌండ్ గట్టి తప్పొద్దండి. జాగ్రత్త, మీ ఇల్లు ఇక్కడే. వీళ్ళకే కౌలు పంపిస్తున్నాం. ఏం పర్లేదు కాదు, మీరు అనుకున్నట్టు ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.